వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ఔషధ ఉత్పత్తుల ప్రకటనలపై ఆదేశాలను ఉల్లంఘించినందుకు బాబా రాందేవ్, పతంజలి ఆయుర్వేద్లపై సుప్రీంకోర్టు కఠిన వైఖరి తీసుకుంది. బాబా రాందేవ్ బేషరతుగా క్షమాపణలు చెప్పినప్పటికీ పతంజలి క్షమాపణ పెదవి విరుపుతో సమానమని, వారు యావత్ దేశానికి క్షమాపణ చెప్పాలని కోర్టు పేర్కొంది. కోవిడ్ నివారణలకు సంబంధించి పతంజలి వాదనలను అధికారులు ఎందుకు పట్టించుకోలేదని కోర్టు ప్రశ్నించింది. బాబా రాందేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్లకు చివరి అవకాశం ఇచ్చిన కోర్టు వారంలోగా కొత్త అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఇటువంటి పద్ధతులను నిలిపివేస్తామని ముందస్తు హామీలు ఇచ్చినప్పటికీ పతంజలి తప్పుడు మరియు తప్పుదోవ పట్టించే ప్రకటనలను నిరంతరం ప్రచురించడంపై కోర్టు నిరాశ వ్యక్తం చేసిన తరువాత ఈ చర్య జరిగింది. ఆధునిక వైద్యాన్ని విమర్శించిన బాబా రాందేవ్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. కోర్టు సూచనకు ప్రతిస్పందనగా పతంజలి ఆయుర్వేద్ బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రోత్సహించాలనే తమ ఉద్దేశాన్ని నొక్కి చెప్పింది. ఆధునిక వైద్యానికి వ్యతిరేకంగా తప్పుదోవ పట్టించే వాదనలు, ప్రకటనలు చేయవద్దని గతంలో సుప్రీంకోర్టు పతంజలిని ఆదేశించింది. చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నందున ప్రకటనల పద్ధతుల సమగ్రతను నిలబెట్టడంలో మరియు ప్రజారోగ్య ప్రయోజనాలను పరిరక్షించడంలో సుప్రీంకోర్టు అప్రమత్తంగా ఉంటుంది. Stay tuned. FOPR more updates, like, share and subscribe.